ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్కు నోటీసు, మరో 4 అగ్రనేతలకు కూడా నోటీసులు పోయాయి. ఏంటి మరి దేని గురించి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తూ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని అభియోగంలో తెలంగాణ సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో 4 కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. మే 1న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ ద్వారా సెక్టార్లోని పోలీస్ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నె సతీష్, కోఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. సోమవారం గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి వీటిని నీరజ్ చౌదరి అందజేశారు. నోటీసులు అందుకున్న వారు మే 1న విచారణకు హాజరు కాకపోతే సిఆర్పిసి 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్ ప్రత్యేకంగా 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153A, 465, 469, 171G సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. అమిత్ షాపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోను పోస్ట్ చేసేందుకు వినియోగించిన ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్లెట్ను వీడియో ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచించారు. అయితే ఇదే నేపథ్యంలో రాష్ట్రంలో ఇటీవల ఒక సభలో అమిత్ షా ప్రసంగిస్తూ భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన హక్కులను వారికే ఇచ్చేస్తాం అని చెప్పారు. దాన్ని కొంతమంది వక్రీకరించి రిజర్వేషన్లన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయన అన్నట్టుగా వీడియోను ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటుంది. ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ప్రచారం సభలో రేవంత్ రెడ్డి సైతం ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని తాను అనలేదని అమిత్ షా వివరణ ఇచ్చారు. ఆయన వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఢిల్లీ పోలీసులు, భాజపా పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేట్ సెంటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. అమిత్ షా వీడియో సోర్స్పై పోలీసుల దృష్టి. అమిత్ షా వీడియో మూలాలను తెలుసుకునేందుకు ఎక్స్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీడియోను ఎవరు వ్యాప్తి చేశారో, మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు స్పెషల్ సెల్కు ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారం కోరింది. కేసుకు సంబంధించి అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. మరోవైపు అమిత్ షాకు సంబంధించి డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోస్ ప్రచారం చేస్తున్నారని బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘంకి భాజపా ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమిత్ షా చెబుతున్నట్లుగా ఉన్న ఫేక్ వీడియోను వైరల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమందర్ రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.